ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి నిర్గమాకాండం 33వ అధ్యాయం 15వ వచనమును చదువుకుందాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. హల్లెలూయా. మోషే అంటూ ఉన్నాడు దేవునితో, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుంచి మమ్ములను తీసుకొని వెళ్ళొద్దు ప్రభువా అని దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం, ఏమీ సాధించలేం. ఈ ఉదయకాలము ఈ దినచర్యను ఆరంభించిన నీవు కూడా ఈ మాట పలకగలిగితే ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలు. మోషే అంటూ ఉన్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్ములను తీసుకొని వెళ్ళొద్దు, మమ్ములను తోడుకొని వెళ్ళొద్దు ప్రభువా. నీవు మా ముందుండాలి, అప్పుడే మాకు విజయం. నీవు మా ముందుండాలి, అప్పుడే మాకు ధైర్యం. నీవు మా ముందుండాలి, మాకు అప్పుడు సమాధానం, మాకు విడుదల. ఏ శత్రు సమూహం వచ్చి మమ్ములను ఎదుర్కొని మమ్ములను సంహరిస్తుందో తెలియదు. అవును కదా, ఈ పాప సంబంధమైన ఈ లోకములో ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఏర్పరచుకున్న ఆయన బిడ్డలను ఆయన కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆయన బిడ్డలను పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు నడుస్తూ, వారిని సంరక్షిస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని పోషిస్తూ, శత్రు బారిన పడకుండా వారి ప్రాణములను కాపాడుతూ, ఎన్నో అనుభవాల్లో వారికి జయాన్నిస్తూ నడిపించిన ఆ దేవాతి దేవునితో మనవి చేసుకుంటా ఉన్నాడు మోషే, నీవు మాతో కూడా రాని ఎడల మేము మరి ముందుకు కొనసాగలేమో. నీవు మాతో ఉండాలి, మా ముందు నీవు నడవాలి ప్రభువా. ఈ ఉదయకాలము నీవు కూడా అట్టి రీతిగా పలకాలి. ఈ దినచర్యను ఆరంభిస్తూ ఉండగా, ఈ లోకములో నీ పనులపైన నీవు ప్రయాణాలు చేస్తూ ఉండగా, మరి నీవు కూడా అయ్యా నీ సన్నిధి నా ముందుండాలి, నీవు నా ముందు నీవు నన్ను నడిపించాలి, నీ ఆలోచన చొప్పున నడిపించాలి. అప్పుడే నాకు ఘన విజయం, అప్పుడే నాకు సమాధానం, అప్పుడే నాకు ధైర్యం. మరి న్యాయాధిపతులు గ్రంథంలో ఒక అనుభవం కనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, దెబోరా బరాకుతో అంటూ ఉంటుంది, ఆయన సైన్యాధిపతి. మరి ఇదిగో బరాకు, యెహోవా నీ ముందుండి ఆయన నీవు చేయవలసిన యుద్ధములో నీకు జయమిస్తాడు. నీవు వెళ్ళు, యెహోవా నీ ముందు నడుచుచూ ఉన్నాడు. ఎవరైతే మరి ఏ సీసేరా ఆ శత్రువు విషయంలో నీవు భయపడుతున్నావు, వాడికున్న 900 రథాలను చూసి వాడు అతిశయిస్తా ఉన్నాడు. మరి అటువంటి అనుభవంలో యెహోవా నీ ముందుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీవు బయలుదేరు అన్నప్పుడు 10,000 మంది సైనికులను వెంట పెట్టుకుని బారాకు బయలుదేరి వెళ్ళుచూ ఉండగా యెహోవా సీసేరాను కలవరపరచగా అని చదువుతాం న్యాయాధిపతులు గ్రంథం. ప్రియ దేవుని బిడలారా, సీసేరాను కలవరపరచగా ఏ దేనిని బట్టి అయితే అతిశయపడ్డాడో ఆ రథము దిగి కాలి నడక మీద తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు తీస్తా ఉన్నాడు. యెహోవా నీ ముందు నడిచిన ఎడల నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. ఈ ఉదయకాలము నీవు కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి నీ తలపెట్టే ప్రతి పనిలో, నీవు చేసే ప్రతి ఆలోచనలో, నీవు మాట్లాడే ప్రతి మాటలో నీ ప్రభువుని నీవు ముందుంచుకున్నట్లయితే నీకు నెమ్మది, నీకు విడుదల, నీకు సమాధానం, నీకు సంతోషం కలుగుతాయి. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు ఇచ్చిన వాగ్దానాలకు లోబడతాం, దైవ దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం మోషే అంటూ ఉన్నాడు, నీవు మాతో రాని ఎడల మేము రాము ప్రభువా. నీవు మా ముందు నడవాలి, నీవు మా ముందు మేఘ స్తంభముగా, పగలు రాత్రి అగ్ని స్తంభముగా తండ్రి నీవు మమ్ములను నడిపిస్తేనే తండ్రి మమ్ములను శత్రువు సంహరించకుండా మమ్ములను కాపాడే దేవుడు. మరణ భయము మాలో రాకుండా, ఎటువంటి తండ్రి నాయన భయము, ఆందోళన, శ్రమ మా మార్గము ఇరుకున పడకుండా, శత్రువు మమ్ములను మృంగివేయకుండా, మేము నశించిపోకుండా ఉండాలంటే నీవు మా ముందు నడవాలి ప్రభువా. నీ సన్నిధి లేకుండా మేము రాము ప్రభువా అని మోషే చెప్తూ ఉన్నాడు. దెబోరా అంటూ ఉంది బారాకుతో, యెహోవా నీ ముందు నడుచుచూ ఉన్నాడు, నీవు బయలుదేరు. ప్రభువు నీకు ఈ దినం విజయం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం వారి దినచర్యను ఆరంభిస్తున్న నీ బిడ్డల విషయంలో కూడా నీవు ముందుండి నీ బిడ్డలను నడిపించండి.
నీ సన్నిధి లేకుండా ఏ పనిలో నీ బిడ్డల ముందుకు పోకూడదు తండ్రి నాయన. ఏ ప్రయాణాల్లో కూడా నీ సన్నిధి లేకుండా వెళ్ళకూడదు. వారి మార్గంలో, వారి ఆలోచనలో, వారి పనుల్లో నీవే ముందుండి నడిపించి నీ బిడ్డలకి సమాధానము, విడుదల, నెమ్మది, ఆనందము అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.